హాయ్ అండి, అందరికీ నమస్తే. నా పేరు నజీర్. ఈరోజైతే మనం ఒక 19 ప్రాపర్టీస్ గురించి సర్చ్యూర్ హోమ్లో అయితే చూడబోతున్నామండి. 19 ప్రాపర్టీస్ కూడా మీకు ఒక బెస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. 100% అయితే మీరు వెతుకుతున్న ప్రాపర్టీ అయితే ఇందులో దొరికే అవకాశం అయితే ఉంటుంది. సో ఎక్కడా కూడా వీడియో స్కిప్ చేయొద్దు. మొత్తం కూడా వీడియో చూసినట్లయితే మీకు ఒక బెస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే అందుద్దండి. సో ఎక్కడ స్కిప్ చేయొద్దు. అండ్ ఇందులో ప్రాపర్టీస్ వచ్చేసరికి బడ్జెట్లో ఉన్నాయండి. అటు రెగ్యులర్ అండ్ ఆప్షన్ 2 కలిపి ఉంటాయి. అట్లాగే మొన్న మనం పెట్టుకున్నాం కదా 9 ప్రాపర్టీస్. గుంటూరు సంబంధించిన ప్రాపర్టీస్ సంబంధించి వీడియోస్ కూడా రావడం జరిగింది. అవి కూడా ఒకసారి అయితే చూపిస్తాను. సో మొత్తం మీద మనం చూసుకున్నట్లయితే ఇటు గుంటూరు, విజయవాడలో వచ్చిన బడ్జెట్ సంబంధించిన ప్రాపర్టీస్ అయితే మనం డిస్కషన్ అయితే చేసుకుందాం. ఇందులో మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకునేవి ఉన్నాయి. అండ్ ఏదైనా పెద్ద ఇన్వెస్ట్మెంట్ చేసేవి ఉన్నాయి. అట్లాగే మంచి బడ్జెట్లో ప్రాపర్టీస్ కూడా ఉన్నాయండి. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు బెస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే అందుతుంది. కొంచెం లాంగ్గా అయితే ఉంటుంది. అండ్ అన్ని ప్రాపర్టీస్ అయితే వివరంగా మీకు వీడియోస్ చూపించి చెప్తాను కాబట్టి కొంచెం లాంగ్గా ఉంటుంది. సో మీకు అయితే ఒక బెస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే అందుద్దండి. అయితే వీడియో చూసే ముందు ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే చేయండి. లైక్ చేసినట్లయితే కనుక ఈ వీడియో ఎక్కువ ప్రమోట్ అయ్యి కావాల్సిన ఎవరికైతే రీచ్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి ఖచ్చితంగా చేరుతుంది. సో ఒక లైక్ అయితే చేయండి వీడియోకి ఫస్ట్. అండ్ ఇన్ఫర్మేటివ్ ఉంటే షేర్ చేయండి. ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో కానీ, ఫేస్బుక్లో కానీ, ఇటు యూట్యూబ్లో కానీ మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే ఇన్స్టా అండ్ ఫేస్బుక్లో అయితే ఫాలో అవడం మాత్రం మర్చిపోవద్దు. సో ఒకసారి అయితే ప్రాపర్టీస్ అయితే చూసేద్దాం. సో ఫస్ట్ ప్రాపర్టీ అయితే చూస్తున్నామండి. ఇది ఫస్ట్ ప్రాపర్టీ అన్నమాట. ఈ ఫస్ట్ ప్రాపర్టీ వచ్చేసేసరికి 120 గజాలండి. ఇండిపెండెంట్ హౌస్ ఇది. కబేలాలో అయితే రావడం జరిగింది. పర్ మంత్ 36,000 రూపాయలు రెంట్లు అయితే వస్తున్నాయి. 120 గజాల్లో G+3 బిల్డింగ్ అయితే కట్టారు. నియర్ కబేలా దగ్గర అయితే ఉంటుంది. మెయిన్ రోడ్లో. రెంట్ పర్ మంత్ 36,000 అయితే వస్తుంది. రేట్ వచ్చేసరికి 95 లక్షలు అయితే చెప్తున్నారండి. సీరియల్ నెంబర్ 1 అని కనుక చెప్పినట్లయితే మా టీమ్మేట్స్ అయితే ఈ ప్రాపర్టీ విజిటింగ్ అయితే చేపిస్తారు. విజయవాడ కబేలాలో వచ్చిన G+3 బిల్డింగ్ 120 గజాల్లో కన్స్ట్రక్షన్ చేసిన ఈ బిల్డింగ్ వచ్చి 95 లక్షలు చెప్తున్నారు. పర్ మంత్ 36,000 రూపాయలు రెంట్లు అయితే వస్తాయండి. లోన్ వస్తుంది. రెగ్యులర్ ప్రాపర్టీ అండి. ఇది ప్రాపర్టీ వచ్చేసరికి రెగ్యులర్ ప్రాపర్టీ, బెస్ట్ ప్రాపర్టీ. ఒకసారి అయితే ఈ ప్రాపర్టీ విజిట్ చేయాలంటే సీరియల్ నెంబర్ 1 అని చెప్పండి. ఈ రోజు డేట్ సీరియల్ నెంబర్ 1 అని చెప్పండి. అండ్ రెండో ప్రాపర్టీ అయితే చూస్తున్నాం. ఇది రెండో ప్రాపర్టీ అండి. ఈ ప్రాపర్టీ వచ్చేసేసరికి మనకి 95 గజాల్లో కన్స్ట్రక్షన్ చేసిన కమర్షియల్ బిట్ అనమాట. తూర్పు ఉత్తరం కార్నర్ అయితే ఉంటుంది. 75 లక్షల రూపాయలు అయితే చెప్తున్నారండి. కబేలా సెంటర్ ఫ్లైఓవర్ కింద అయితే రావడం జరుగుతుంది. బ్యాంక్ లోన్ కూడా వస్తుంది. విజయవాడ 1 టౌన్ కింద అయితే రావడం జరుగుతుంది. రేట్ అయితే మాట్లాడుకోవచ్చు అంటున్నారు. 75 లక్షలకు వచ్చిన 94 గజాల ప్రాపర్టీ అనమాట. ఈ కమర్షియల్ ప్రాపర్టీ 75 లక్షల రూపాయలు అయితే చెప్తున్నారండి. 94 గజాల్లో అయితే ఉంది. కబేలా ఫ్లైఓవర్ కింద అయితే ఈ కమర్షియల్ ప్రాపర్టీ మనకి సేల్కి రావడం అయితే జరిగింది. ఇది కూడా రెగ్యులర్ ప్రాపర్టీ. రేట్ అయితే మాట్లాడుకోవచ్చు అన్నారు. సీరియల్ నెంబర్ 2 అండి. ఇది మీరు చూసిన ప్రాపర్టీ. సీరియల్ నెంబర్ 3 అండి. ఇది వచ్చేసేసరికి ఆప్షన్ ప్రాపర్టీ అండి. 100 గజాలు గుంటూరు ఇన్నర్ రోడ్డుకి దగ్గరలో అయితే ఉంటుందంట. 7,50,000 రూపాయల రిజర్వ్ ప్రైజ్కి గుంటూరు ఏరియాలో ఇన్నర్ రింగ్ రోడ్కి దగ్గరలో వచ్చిన ఈ 100 గజాలు మనకి 7,50,000 రూపాయలకి అయితే రావడం జరిగింది. మీరు చూస్తున్న ప్రాపర్టీ 7,50,000 రూపాయలకి అయితే రావడం జరుగుతుందండి. మీరు చూస్తుంది ఈ ప్రాపర్టీ అయితే మనకి ఆప్షన్లో రావడం జరిగింది. ఈ స్థలం 100 గజాలు 7,50,000 రూపాయలు. గుంటూరులో 100 గజాలు రావడం జరిగిందండి. లొకేషన్ కూడా రావడం జరిగింది. లొకేషన్ డైరెక్ట్గా వెళ్ళి చూడొచ్చు. 7,50,000 రూపాయలు రిజర్వ్ ప్రైజ్.
100 గజాలండి. ఆక్షన్లో రావడం అయితే జరిగింది ప్రాపర్టీ మీరు చూసింది. ఇది కూడా ఒక బెస్ట్ ప్రాపర్టీ అండి. 7,50,000 గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్డుకి దగ్గరలో అయితే ఉంటుంది ప్రాపర్టీ మీరు చూసింది. ఇప్పుడు మీరు చూసిన ప్రాపర్టీ వచ్చేసరికి జీ కొండూరులో ఉన్న 5 ఎకరాల 30 సెంట్ల మామిడి తోట అండి. ఎకరం 70 లక్షల రూపాయలు అయితే చెప్తున్నారు. జీ కొండూరు మైలవరం దగ్గరలో వచ్చిన జీ కొండూరు అనే ఏరియాలో వచ్చిన ప్రాపర్టీ అనమాట ఇది. ఎకరం 70 లక్షలు చెప్తున్నారు. 5 ఎకరాల 30 సెంట్లు జీ కొండూరులో అయితే రావడం జరిగిందండి. సీరియల్ నెంబర్ 4. ఈ ప్రాపర్టీ విజిట్ చేయాలనుకుంటే సీరియల్ నెంబర్ 4 అని చెప్పాలండి. సీరియల్ నెంబర్ 4 ప్రాపర్టీ అయితే చూస్తున్నాం. మీకు జీ కొండూరులో వచ్చిన 5 ఎకరాల పొలం అన్నమాట. ఎకరం 70 లక్షల రూపాయలు అయితే చెప్తున్నారు. మైలవరం దగ్గరలో అయితే ఉంది ఈ మామిడి తోట. సీరియల్ నెంబర్ 4. సో మామిడి తోట అండి అది. 5 ఎకరాల మామిడి తోట. సీరియల్ నెంబర్ 4 ఇది. జీ కొండూరు. 5వ ప్రాపర్టీ అయితే చూస్తాం. ఇది ఆప్షన్ ప్రాపర్టీ అండి. 70 గజాలు అయితే ఉంటుంది. సింగినగర్లో రావడం జరిగింది. 48 లక్షల రూపాయలకైతే ఈ ప్రాపర్టీ మనకి సేల్కి రావడం అయితే జరిగిందండి. రిజర్వ్ ప్రైస్ 48 లక్షలు. కమర్షియల్ ప్రాపర్టీనే. బ్యాంక్ ఆప్షన్లో అయితే రావడం జరిగింది. విజయవాడ సింగినగర్లో అయితే ఈ ప్రాపర్టీ రావడం అయితే జరిగింది. రేట్ వచ్చేసేసరికి 48 లక్షలు చెప్తున్నారు. 70 గజాలండి. సెమీ కమర్షియల్ లాగా ఉంటుంది మీరు చూస్తున్న ఈ ప్రాపర్టీ. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి అయితే గమనించగలరు. ఆక్షన్ ప్రాపర్టీ అనమాట ఇది. ప్రాపర్టీ కూడా బాగుంటుంది. బ్యాంక్ ఆప్షన్లో అయితే రావడం జరిగింది. 70 గజాల్లో ఉన్న ఈ ఇల్లు ఆప్షన్లో అయితే రావడం జరిగింది. బ్యాంక్ వాళ్ళు పంపించిన వీడియో కాబట్టి ఈ రకంగా ఉందండి. సో ఒకసారి గమనించగలరు. సో చాలామంది ఏంటంటే వీడియో సరిగ్గా తీయొచ్చు కదా ఇది అంటారు. సో మనకి ఇన్ఫర్మేషన్ కోసం బ్యాంక్ వాళ్ళు ఎట్లా అయితే పంపించారో ఆ రకంగానే మీకు వీడియో అయితే పంపించడం జరుగుతుంది. సింగినగర్లో నేను ప్రత్యేకంగా వెళ్ళినప్పుడు ప్రత్యేకంగా వీడియో తీసి మీకు మళ్ళీ డీటెయిల్గా అయితే పెడతాను. 48 లక్షలకు రావడం జరిగింది. 70 గజాలు. సింగినగర్లో ఆప్షన్లో వచ్చిన ప్రాపర్టీ అండి ఇది. ఇది కూడా బెస్ట్ ప్రాపర్టీనే. ఒకసారి అయితే గమనిస్తారని నేనైతే అనుకుంటున్నాను. సింగినగర్లో అయితే రావడం జరిగింది. సార్ నేపల్లి న్యూస్ ఛానల్ రెగ్యులర్ ప్రాపర్టీ యాజ్ ఏ అన్నారు. అంటే రెగ్యులర్ ప్రాపర్టీనా అంటే ఏ ప్రాపర్టీ గురించి అడుగుతున్నారు చెప్తే బాగుంటుందండి. ఇది ఈ ప్రాపర్టీ అండి 48 లక్షల రూపాయలు. ఇది ఫ్లాట్ అండి. గొల్లపూడిలో అయితే రావడం జరిగింది. 950 SFT సాయిపురం కాలనీలో వచ్చిన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ న్యూలీ కన్స్ట్రక్షన్. 25 లక్షల రూపాయలు. బైక్ పార్కింగ్ అయితే ఉంది. 5th ఫ్లోర్ న్యూలీ కన్స్ట్రక్షన్ అనమాట. 950 SFT అయితే వస్తుంది ప్రాపర్టీ. గొల్లపూడి సాయిపురం కాలనీలో అయితే రావడం జరిగిందండి. చాలామంది అయితే సాయిపురం కాలనీలో అయితే అడుగుతున్నారు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్. సో అలాంటి వాళ్ళు అయితే ఒకసారి గమనించగలరు. డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే అడుగుతున్నారు. సో ఒకసారి అయితే గమనించండి. సాయిపురం కాలనీలో వచ్చిన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట. 950 SFT వస్తుంది. 5th ఫ్లోర్ 950 SFT గొల్లపూడి సాయిపురం కాలనీ. ప్రైస్ 25 లక్షల రూపాయలు. 6th ప్రాపర్టీ అండి. సెవెంత్ ప్రాపర్టీ 6th ప్రాపర్టీ అయితే చూస్తుంది. ఇది వచ్చేసేసరికి గొల్లపూడిలో వచ్చిన సాయిపురం కాలనీలో వచ్చిన ప్రాపర్టీ అండి. 7th ప్రాపర్టీ ఇది.
₹27,50,000 అయితే చెప్తున్నారు. 4th ఫ్లోర్‌లో ఉంది. ఇది కూడా డబుల్ బెడ్‌రూమే. న్యూలీ కన్‌స్ట్రక్షన్. బైక్ పార్కింగ్ అన్నమాట. ఈ ప్రాపర్టీ చూసుకోవచ్చు. ఇదైతే ఎస్ఎఫ్టీ అయితే ఏం రాయలేదు ఇందులో. 4th ఫ్లోర్‌లో సాయిపురం కాలనీలో రావడం జరిగింది. ₹27,50,000 బైక్ పార్కింగ్ కలిగి 4th ఫ్లోర్‌లో ఉన్న న్యూలీ కన్‌స్ట్రక్షన్ అయిన డబుల్ బెడ్‌రూమ్ ఫ్లాట్ గొల్లపూడి సాయిపురం కాలనీలో అయితే రావడం జరిగిందండి. మీరు చూస్తున్న ప్రాపర్టీ. చూస్తున్నారు కదా ఇది. ఇది కూడా ఈస్ట్ ఫేస్ ఫ్లాట్. ఈస్ట్ నార్త్ ఎంట్రన్స్‌లు అయితే ఉన్నాయి. దీన్ని కూడా నీట్‌గా అయితే రేపు వీడియో అయితే తీస్తాను. 7th ప్రాపర్టీ ఇది. ఎయిత్ ప్రాపర్టీ అయితే చూస్తున్నామండి. ఎయిత్ ప్రాపర్టీ వచ్చేసేసరికి ఇది బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీ అండి. 850 ఎస్ఎఫ్టీ వస్తుంది. ఫస్ట్ ఫ్లోర్ 5 సంవత్సరాల క్రితం కన్స్ట్రక్షన్ చేసింది. పడమర ఫేస్ అయితే ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్లో అయితే ఉంటుంది. కన్స్ట్రక్షన్ వచ్చి 5 సంవత్సరాలు. ₹16,40,000 బ్యాంక్ ఆప్షన్లో రావడం జరిగిందండి. డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్. మీరు చూసిన ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ₹16,40,000కి బ్యాంక్ ఆప్షన్లో మనకి రావడం జరిగింది. లిఫ్ట్ సౌకర్యం ఉంది. ఈస్ట్ ఫేసింగ్ అయితే ఉంటుందండి ప్రాపర్టీ. ఈస్ట్ నార్త్ వాళ్ళు వెస్టర్న్ రాశారు కానీ ఈస్ట్ నార్త్ అది. నార్త్ ఈస్ట్. మీరు చూసిన ఈ ప్రాపర్టీ మనకి బ్యాంక్ ఆప్షన్లో ₹16,50,000 ఫస్ట్ ఫ్లోర్లో గొల్లపూడి పోస్ట్ ఆఫీస్ రోడ్లో రావడం జరిగింది. ₹16,50,000కి. ఇది సీరియల్ నెంబర్ 8 అండి. మనం చూసిన ప్రాపర్టీ సీరియల్ నెంబర్ 8 అనమాట. ఇది బ్యాంక్ ఆప్షన్లో కొంచెం పెద్ద ప్రాపర్టీ అండి. ఇది మురళీ ఫార్చునర్ ఏరియాలో అయితే రావడం జరిగింది ఈ ప్రాపర్టీ. మురళీ ఫార్చునర్ ఆపోజిట్ రోడ్లో మనకి 530 గజాల్లో కన్స్ట్రక్షన్ చేసిన ప్రాపర్టీ ఈ నెల 28వ తారీఖు అయితే ఆప్షన్కి అయితే ఉంది. 9,50,00,000 అయితే చెప్తున్నారు. 530 గజాల్లో ఉంటుందండి. 9.5 కోట్లు చెప్తున్నారు. బందర్ రోడ్ మురళీ ఫార్చునర్ ఆపోజిట్ రోడ్లో అయితే మీకు ఇది ఆప్షన్కి అయితే రావడం జరిగింది. మీరు చూస్తున్న ఈ ప్రాపర్టీ కొంచెం పెద్ద ప్రాపర్టీనే ఇది. మురళీ ఫార్చునర్ ఆపోజిట్ రోడ్లో 530 గజాల ప్రాపర్టీ 9.5 కోట్లకి బ్యాంక్ ఆప్షన్లో ఈ నెల 28వ తారీఖుకి మీరు చూస్తున్న ఈ ప్రాపర్టీ మనకి బ్యాంక్ ఆప్షన్లో అయితే రావడం జరిగింది. 9.5 కోట్లు చెప్తున్నారు ఈ నెల 28వ తారీఖుకి. సీరియల్ నెంబర్ 9. ఈ ప్రాపర్టీ సీరియల్ నెంబర్ 9. విజిట్ చేయాలనుకుంటే సీరియల్ నెంబర్ 9 అని కనుక తెలియజేసినట్లయితే మా టీమ్మేట్స్ అయితే ఈ ప్రాపర్టీని విజిటింగ్ అయితే చేపిస్తారు. సీరియల్ నెంబర్ 9 అనమాట మీరు చూస్తున్న ప్రాపర్టీ. చాలా పెద్ద ప్రాపర్టీ అండి. నేను ఒకసారి కనుక్కుంటాను. కొంచెం గజాలు ఏదో తేడా ఉన్నట్టుంది. ఇంకా ఏదో 30 గజాల పైనే ఉంటుంది. నేనైతే ఒకసారి అయితే కనుక్కొని గజాలు అయితే రేపు మార్నింగ్ కూడా ఇన్ఫార్మ్ చేస్తానండి. తర్వాత మనం గుంటూరులో చెప్పుకున్నాం కదండి. 9 ఆప్షన్ ప్రాపర్టీల్లో ఇదొక ప్రాపర్టీ. ఎకరున్నర ఉంటుంది. చూశారు కదా, గుంటూరు సిటీలో రావడం జరిగింది. ఈ ఎకరున్నర పొలం మనకి బ్యాంక్ ఆప్షన్లో ₹90,00,000 రిజర్వ్ ప్రైస్కి ఈ నెల 29 ఆప్షన్కి అయితే రావడం జరిగిందండి. గుంటూరు దగ్గరలో. ఇది మొన్న మనం పెట్టుకున్నాం ఆల్రెడీ. ఆ చుట్టుపక్కల ఉన్న లొకేషన్ అయితే చూపిస్తున్నాను నేను. రోడ్ను ఆనుకొని ఉన్న ఎకరున్నర పొలం బిట్ గుంటూరు. ఈనాడు ఆఫీసు తర్వాత మనం కాటూరు హాస్పిటల్స్ అని ఉన్నాయి కదా, అక్కడైతే వస్తుంది. కాటూరి హాస్పిటల్స్ ఉంటుంది. అక్కడ దగ్గరలో అయితే ప్రాపర్టీ అయితే ఉంటుందండి. మనకి రేట్ వచ్చేసరికి 90,00,000 రిజర్వ్ ప్రైస్కి అయితే రావడం జరిగిందండి. సో పొలం దగ్గర నుంచి హైవేకి ఎంత దూరంలో ఉందనేది వీడియో అయితే చూపిస్తున్నాను మీకు. సో చాలా బెస్ట్ ప్రాపర్టీ అండి ఇది.
ఈ ప్రాపర్టీ విజిట్ చేయాలి అంటే మాత్రం ఎకరున్నర పొలం గుంటూరు ప్రాపర్టీ అంటే కనుక మన టీమేట్స్ అయితే తీసుకెళ్తారు. ఎకరం పొలం మనకి 90 లక్షల రిజర్వ్ ప్రైజ్కి రావడం జరిగిందండి. చాలా బెస్ట్ ప్రాపర్టీ. కార్నర్ రోడ్డుకి అయితే ఉంది. ఇదిగోండి చూశారు కదా, గుంటూరు చిలకలూరుపేట కాటూరు మెడికల్ కాలేజెస్ దగ్గరలో ఈ ప్రాపర్టీ హైవేకి దగ్గరలో అయితే ఉంటుంది. ఏదైనా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కావచ్చు, ఇండస్ట్రియల్ పర్పస్ కావచ్చు, పెట్టుకున్నట్లయితే బెస్ట్. చూశారు కదండి రోడ్డు ఎంత దగ్గరగా ఉందో, హైవే, నేషనల్ హైవే. సో బెస్ట్ ప్రాపర్టీ అండి ఇది కూడా. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ ప్రాపర్టీ విజిట్ చేయాలంటే గుంటూరులో ఉన్న ప్రాపర్టీ అని కనుక తెలియజేసినట్లయితే మన టీమేట్స్ అయితే ప్రాపర్టీ లిస్టింగ్ అయితే చేపిస్తారండి. చాలా బెస్ట్ ప్రాపర్టీ అండి. ఎకరున్నర 90 లక్షలు అంటే గుంటూరు సిటీలో, అది మనకి ప్రజెంట్ చాలా రేట్లు అయితే ఉన్నాయి ఆ ఏరియాస్లో. సో మనకు ఒక బెస్ట్ రేట్కి అయితే వస్తుంది 90 లక్షల రిజర్వ్ ప్రైస్కి. ఒకసారి అయితే ఆలోచించండి. ఇది డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి. అర్జెంట్ సేల్ అనమాట. ఇది మనకి అన్డివైడెడ్ షేర్ 19 గజాలు అంటే 20 గజాలు అయితే వస్తుంది. 700 SFT ఉంటుందండి డబుల్ బెడ్రూమ్. దగ్గరగా 700 SFT డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇది. యనమల కుదురు ఆశా ఫంక్షన్ హాల్ రోడ్లో ఈస్ట్ ఫేసింగ్ ఫస్ట్ ఫ్లోర్లో బైక్ పార్కింగ్ కలిగిన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్. లిఫ్ట్ కూడా ఉందండి. 700 SFT కలిగిన ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అర్జెంట్ సేల్ 24 లక్షల రూపాయలకి రావడం జరిగింది. విజయవాడ యనమల కుదురు రోడ్లో ప్రాపర్టీ కూడా చూసుకోవచ్చు, చాలా బాగుంది. 24 లక్షల రూపాయలకి రావడం జరిగిందండి. లోన్ సౌకర్యం కూడా ఉంది. లోన్ పెట్టి ప్రాపర్టీ కొనొచ్చు. క్యాపిటల్ జాక్స్ స్పారో అపార్ట్మెంట్ అండి, యనమల కుదురు. ఆశా ఫంక్షన్ హాల్ రోడ్, ఆశా ఫంక్షన్ హాల్ రోడ్, ఫస్ట్ ఫ్లోర్ ఈస్ట్ ఫేసింగ్, 700 SFT, 20 గజాల అన్డివైడెడ్ షేర్ అయితే వస్తుంది. సీరియల్ నెంబర్ 10వ ప్రాపర్టీ అండి. మీరు చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసరికి సీరియల్ నెంబర్ 10 అనమాట. 24 లక్షల రూపాయలకి అయితే ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ మనకి సేల్కి రావడం అయితే జరిగింది. అండ్ ఇంకో ప్రాపర్టీ అయితే చూస్తున్నాం. ఇది వచ్చేసరికి అండర్ కన్స్ట్రక్షన్లో అయితే ఉందండి. విజయవాడ వెస్ట్ ఇబ్రహీంపట్నం ఏరియాలో వస్తుంది. అండర్ కన్స్ట్రక్షన్లో వచ్చిన ఆప్షన్ ప్రాపర్టీ ఇది. ఇది 17 లక్షల రూపాయలకి అయితే రావడం జరిగింది. అన్డివైడెడ్ షేర్ కూడా మీకు 40 గజాలు అయితే ఇస్తున్నారు. డబుల్ బెడ్రూమ్ అండి. ఆల్రెడీ ఏంటంటే పైన సీలింగ్ వర్క్స్, ఎలక్ట్రికల్ వర్క్స్ అయితే కంప్లీట్ అయ్యాయి. అండర్ కన్స్ట్రక్షన్లో మనకి ఆప్షన్లో రావడం జరిగింది. కొంచెం వర్క్స్ ఇవన్నీ చేసుకోవడానికి మనకి ఇంకొక 3 నుంచి 4 లక్షల వరకు అయితే 3-4 లక్షలు వర్క్ అయితే ఉంటుంది. సో టోటల్గా మనకు ఒక 20 లక్షలు అయితే రావచ్చు. వెస్ట్ బైపాస్లో వచ్చిన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇది. ఉత్తరం ఫేసింగ్ అయితే ఉంటుంది మీరు చూస్తున్న ఫ్లాట్. ఈ ఫ్లాట్ మనకి బ్యాంక్ ఆప్షన్లో రావడం అయితే జరిగిందండి. అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. 17 లక్షల రూపాయలకి అయితే రావడం జరిగింది. 17 లక్షల రూపాయలకి ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ రావడం జరిగింది. టోటల్ SFT 1250 SFT వస్తుంది. ప్లింత్ 1000 దాకా అయితే ఉంటుంది. మీరు చూస్తున్న ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్. సో బెస్ట్ ప్రాపర్టీ అండి. ఇది కూడా ఆప్షన్లో రావడం జరిగింది. యాక్చువల్లీ ఆప్షన్లో రావడం అయితే జరిగింది. ఒకసారి ఇబ్రహీంపట్నం వెస్ట్ బైపాస్ వైపు ఎవరైతే చూస్తున్నారో ఒకసారి అయితే గమనించగలరు. అక్కడే ఇంకొక ప్రాపర్టీ కూడా ఉంది 3 BHK. ఇదైతే 29 లక్షల రూపాయలకి వస్తుందండి. ఇది అండర్ కన్స్ట్రక్షన్లో ఆగిపోయింది. ఇది బ్యాంక్ ఆప్షన్లో అయితే ఉంది 3 BHK. ఇది దగ్గరగా 1500 SFT వస్తుంది. ప్రాపర్టీ 12 అనమాట సీరియల్ నెంబరు. ఇది 1500-1600 SFT దాకా అయితే వస్తుందండి. 50 గజాలు అన్డివైడెడ్ షేర్ కూడా వస్తుంది. సెకండ్ ఫ్లోర్లో
మనకి 3 బిహెచ్కే ఫ్లాట్ మనకి రావడం అయితే జరిగింది. ఇది కూడా ఆల్మోస్ట్ కింద ఫ్లోరింగ్ వర్క్ అండ్ ఇవి కూడా కంప్లీట్ అయిపోయాయి. ఇంకొక 3,00,000 వరకు కూడా ఉంటది. మనకు కావాలి అంటే ఆ వర్క్ చేసుకుంటే గనక బెస్ట్ ప్రాపర్టీ అండి. ఇది కూడా 3 బిహెచ్కే 29,00,000 రూపాయలకైతే రావడం జరిగింది. ఈ హాల్ మళ్ళీ పక్కన వచ్చేసరికి ఇంకొక హాల్ అయితే ఉంది, డైనింగ్ హాల్. అండ్ 3 బెడ్రూమ్స్ అయితే ఉంటాయండి. వెస్ట్ ఫేస్ ఇది 3 బెడ్రూమ్స్ అయితే ఉంటాయి. ఇది హాల్ ఉంది, మళ్ళీ పక్కన ఇంకొక హాల్ అయితే ఉంది. అండ్ 3 బెడ్రూమ్స్ అయితే ఉన్నాయి. వాసవి హౌస్ 70,00,000లో కమర్షియల్గా షాప్ ఉపయోగపడేటట్టు 70,00,000లో గుంటూరు లేదా విజయవాడలో చూడండి అన్నారు. ఆల్రెడీ ఒక ప్రాపర్టీ కబేరాలో పెట్టానండి 75,00,000. వీడియో అయితే పెట్టాను నేను ఇప్పుడే మన దాంట్లో. ప్రాపర్టీ వచ్చేసేసరికి మీకు అది సెకండ్ ప్రాపర్టీ 94 గజాలు తూర్పు ఫేస్లో ఉన్న ప్రాపర్టీ, కమర్షియల్ ప్రాపర్టీ అయితే పెట్టాను మీకు. ఇప్పుడు ఆల్రెడీ వీడియోలో పెట్టాను. ఒకసారి వీడియో మళ్ళీ రివైండ్ చేసి చూడండి. పొద్దున కూడా పెడతాను. లేదు అంటే మీకు నచ్చలేదంటే ఇంకొక ప్రాపర్టీ ఏదైనా ఉన్నా మీకు తొందరలో అయితే చూస్తానండి. మార్నింగ్ ఒకసారి కాల్ చేసి మన వాళ్ళకి తెలియజేయగలరు. మీరు చూసిన ప్రాపర్టీ వచ్చేసరికి ఇబ్రహీంపట్నం, వెస్ట్ ఇబ్రహీంపట్నంలో వచ్చిన త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ మనకి చూస్తుంది 29,00,000 రూపాయలకి అయితే ఉంది. అండర్ కన్స్ట్రక్షన్లో ఆక్షన్లో రావడం జరిగిందండి. ఇది లొకేషన్ వ్యూ అండ్ లొకేషన్ వ్యూ అయితే చూస్తున్నారు. 29,00,000 రావడం జరుగుతుంది. వెస్ట్ ఇబ్రహీంపట్నం, విజయవాడ. 20,00,000లో 10,00,000లో 15,00,000లో కూడా గుంటూరు సిటీలో అయితే ఉన్నాయి. ప్రాపర్టీస్ అయితే చూడాలి. యాక్చువల్లీ ఈరోజు మొత్తం అంతా కూడా కొంత నిన్న గుంటూరు వెళ్ళి మనం అనుకున్న 9 ప్రాపర్టీస్ సంబంధించి వీడియోస్ అవి తీసుకొని రావడం, బాగా క్లైమేట్ కూడా చేంజ్ అవ్వడం వల్ల నిన్నంతా కూడా కాఫ్ దగ్గు రావడం వల్ల పొద్దునంతా కూడా టాబ్లెట్స్ వేసుకొని రెస్ట్ తీసుకోవడం సరిపోయింది. అందుకే తక్కువ రేట్లో ఉన్న ప్రాపర్టీస్ వెళ్ళి వీడియోస్ తీయలేకపోయాను నేను. సో ఖచ్చితంగా తీస్తాను. 10లో ఉన్నాయి, 15లో ఉన్నాయి అండ్ 20లో కూడా ఉన్నాయి అండి. 25, 30 మధ్యలో మంచి ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి. ఈ నెలలో ఆప్షన్ కూడా ఉన్నాయి. బెస్ట్ ప్రాపర్టీస్ ఉన్నాయి గుంటూరులో. యాక్చువల్గా ఏంటంటే అవన్నీ కొంచెం లీగల్ వెరిఫికేషన్ అయితే చేయాలి. కొంత ఆరోగ్యం మనకి అది సహకరించక నేను ఈ రోజంతా కూడా కొంచెం రెస్ట్లో ఉండాల్సి వచ్చింది. సో కాబట్టి ఏంటంటే ఖచ్చితంగా రేపు నేను కవర్ చేస్తాను గుంటూరులోవి. కవర్ చేసి మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆ ప్రాపర్టీస్ అయితే ఇస్తానండి. లిస్ట్ కూడా వచ్చింది, కొంచెం చూడాలి. చూసి ఒకసారి లీగల్ వెరిఫికేషన్ అవి అయితే ఉన్నాయో అవన్నీ చూసుకొని మీకైతే అందజేస్తాను. నేను ఖచ్చితంగా చెప్తాను ఎస్కేఎం గారికి. రాజేష్ భాషా గారు 12 lakhs నియర్ ఓపెన్ ప్లాట్ కావాలని చెప్తున్నారు విజయవాడలో. ఆప్షన్లో ఒకటి జక్కంపుల్లి అయితే వచ్చింది. అది రేట్ ఒకసారి ఫైనలైజ్ అయితే చేయలేదు బ్యాంక్ వాళ్ళు. రేపు ఫైనలైజ్ చేస్తే ఖచ్చితంగా అనౌన్స్మెంట్ అయితే చేస్తానండి. సో 3 బిహెచ్కే ఇబ్రహీంపట్నం చూసుకున్నాం. తర్వాత ఇది వచ్చేసేసరికి హనుమాన్ నగర్లో ఉన్న రామరపాడు హనుమాన్ నగర్లో ఉన్న ప్రాపర్టీ సీరియల్ నెంబర్ 13. ఆల్రెడీ నేను ఇదైతే వీడియో పెట్టాను. 20 lakhs అయితే చెప్పారు ఓనర్ గారు అని చెప్పాము. మనం ఫస్ట్ 16,50,000 రూపాయలకి పెట్టుకున్నాం. తర్వాత మళ్ళీ ప్రాపర్టీ రేటు పెంచారు సార్ అన్నారు. దానికి కారణం ఏంటి అంటే అది లోను రికవరీ 16,50,000 రూపాయలు అయితే ఉంది. సో లోన్ రికవరీ వరకు ఉన్న నాకు కొంచెం అమౌంట్ కావాలని అడిగారు. తర్వాత మళ్ళీ ఓనర్ గారు తగ్గి లోన్ అమౌంట్ రికవరీ అయితే చాలండి, ఆ అమౌంట్కి మనం చేద్దామని అయితే మళ్ళీ చెప్పడం జరిగింది. సో దాని గురించి అని రేట్ మళ్ళీ తగ్గించి ఆయన 16,50,000 రూపాయలకి ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఈస్ట్ ఫేసింగ్లో ఉంది. రామరపాడు హనుమాన్ నగర్లో వచ్చిన ఈ ఫ్లాట్కి అయితే పెట్టడం జరిగిందండి 16,50,000. నేను ఆల్రెడీ ఏంటంటే 20,00,000 రూపాయలు పెట్టాను. మళ్ళీ ఏంటంటే రేట్ పెంచారన్నారు. నేను తర్వాత ఓనర్తో మాట్లాడడం వల్ల ఈ ప్రాపర్టీ ఆయన 20 లక్షలు పెట్టమని చెప్పారు. సో మళ్ళీ తర్వాత
రీషెడ్యూల్ చేసి పెట్టాల్సి వచ్చింది. ఇది కారణం. సో ఆయన ఇప్పుడు మళ్ళీ ఏంటంటే లోన్ రికవరీ అయితే చాలు, 16,50,000 మనకి ఈ ప్రాపర్టీ మీద వస్తే చాలని అయితే ఆయన అనడం జరిగింది. రామరప్పాడు హనుమాన్ నగర్లో ఉన్న ఈ డబుల్ బెడ్రూమ్, ఇది టోటల్ ఎస్ఎఫ్టీ 700 ఎస్ఎఫ్టీ వస్తుంది. ఈస్ట్ ఫేసింగ్ 20 గజాల అన్డివైడెడ్ షేర్ అయితే వస్తుందండి. థర్డ్ ఫ్లోర్ ఈస్ట్ ఫేసింగ్ అయితే ఉంది. బైక్ పార్కింగ్ మాత్రమే. 16,50,000 మీరు చూస్తున్న ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ మనకైతే రావడం జరిగింది. ఆయన అర్జెంట్ సేల్ అనమాట, బడ్జెట్లో ఇచ్చేస్తానని చెప్పడం జరిగింది. సో ఒకసారి చూడొచ్చు. సో దీని గురించి, ఈ ఫ్లాట్ గురించి అంటే సీరియల్ నెంబర్ 13 రామరపాడు హనుమాన్ నగర్ ఫ్లాట్ గురించి మాట్లాడుకున్నట్లయితే, ఫస్ట్ అనౌన్స్మెంట్లు 16,50 అన్నారండి. ఆయనకి ఏంటంటే రికవరీ అయితే 16,50కి ఆయన సెటిల్మెంట్ చేసుకుంటామని చెప్పారు. తర్వాత కొంత నాకు కూడా బ్యాంక్ నుంచి చేసిన నాకు ఒక 3 లక్షలు కావాలని చెప్పడంతో మనం 20 lakhsకి అయితే పెట్టడం జరిగింది. ఇప్పుడు ఎక్కువ మంది 20 అంటే ఎక్కువైతే అంటున్నారని కాబట్టి ఆయన 16,50కి డైరెక్ట్గా ఇంకా ఆ రేట్కి అయితే ఇచ్చేస్తానని చెప్తున్నారు. సో అర్జెంట్ సేల్ అది, ఈ రావర్పాడు హనుమాన్ నగర్లో ఉన్న ప్రాపర్టీ. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ అయితే కనుక ఆ ప్రాపర్టీకి సీరియల్ నెంబర్ 13 రామరపాడు హనుమాన్ నగర్ ప్రాపర్టీ డబుల్ బెడ్రూమ్ అని చెప్పండి, లిస్టింగ్ అయితే చేపిస్తారు. ఏంటంటే అది అర్జెంట్ సేల్, వాళ్ళు చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నారు కాబట్టి అదొక బెస్ట్ ప్రాపర్టీ అయితే అవుతుంది మనకి. అండ్ ఇంకొక ప్రాపర్టీ అయితే చూస్తున్నామండి. ఇది కానూరు కల్పనా నగర్లో వచ్చిన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి, విత్ కార్ పార్కింగ్ మనకి రావడం జరుగుతుంది. ఇది కూడా అర్జెంట్ సేల్. వాస్తవానికి అయితే ఈ ఫ్లాట్ అక్కడ కనుక్కుంటే 28 లక్షల రూపాయల వరకు అయితే ఉంది. ఇంకా ఆయన అర్జెంటుగా అమ్మాలి, 23 లక్షలకి ఇచ్చేస్తానని చెప్తున్నారు. అర్జెంట్ సేల్ అండి ఇది కూడా. కానూరు కల్పనా నగర్లో రావడం జరిగింది. ఈస్ట్ ఫేస్, లిఫ్ట్ అయితే ఉంది. 750 ఎస్ఎఫ్టీ, అన్డివైడెడ్ షేర్ 24 గజాలు ఇస్తున్నారు. కార్ పార్కింగ్ ఉందండి. ఇదంతా కూడా పార్కింగ్ స్పేస్ అనమాట. మీరు చూస్తున్నారు కదా, ఇదంతా కూడా పార్కింగ్ స్పేస్, కార్ పార్కింగ్ ఉంది ఈ ప్రాపర్టీకి. ఇదిగోండి మనం చూస్తున్న ఏరియా SF1 ఉంది కదా, ఈ SF1 ప్లేస్ మనకి పార్కింగ్ స్పేస్ అన్నమాట మీరు చూస్తుంది. సో బెస్ట్ ప్రాపర్టీ ఇది కూడా. 23 లక్షల రూపాయలకి మనకి రావడం జరుగుతుందండి. లిఫ్ట్ ఉంది, కార్ పార్కింగ్ ఉంది, కానూరు కల్పనా నగర్లో రావడం జరిగింది. అర్జెంట్ సేల్ అండి ఇది. చాలామంది అయితే కానూరులో బడ్జెట్లో ఒక 25 lakhsలో కార్ పార్కింగ్లో కావాలని చాలామంది అడిగారు. సో అలాంటి వాళ్ళు అయితే ఒకసారి గమనించండి, ఎందుకంటే మనకి అంత బెస్ట్ బడ్జెట్లో కానూరులో రావాలంటే కష్టమే. డబుల్ బెడ్రూమ్ అక్కడ కానూరులో గ్రూప్ హౌస్ కూడా 30-35 లక్షలు చెప్తున్నారండి. సో 23 లక్షలకి మనకి ఈ ఫ్లాట్ రావడం జరిగింది. కన్స్ట్రక్షన్ అయ్యి కూడా 3 సంవత్సరాలు అవుతుంది. సో ఒకసారి గమనించగలరు. ఈ ఫ్లాట్ కానూరులో వచ్చిన ఫ్లాట్ ఇది. సో బెస్ట్ ఫ్లాట్ అండి, మనకి 23 లక్షల రూపాయలకి రావడం జరిగింది. థర్డ్ ఫ్లోర్, మీకు లిఫ్ట్ వర్కింగ్ కూడా చూపిస్తున్నాను. కింద పార్కింగ్ నుంచి మనం పైకి అయితే వెళ్తున్నాం, చూస్తున్నారు కదా. కానూరు కల్పనా నగర్ ఏరియాలో అయితే రావడం జరిగింది. బెస్ట్ ప్రాపర్టీ. థర్డ్ ఫ్లోర్లో మనకి ఈస్ట్ ఫేస్లో అయితే ఉంటుందండి. కన్స్ట్రక్షన్ జరిగి 3 సంవత్సరాలు అవుతుంది. బ్యాంక్ లోను మీకు గనక ఎలిజిబిలిటీ ఉంటే 17 లక్షలు వస్తుంది. అదే నాన్ ఇన్కమ్ ప్రూఫ్ వాళ్ళకి అయితే 15 లక్షలు వస్తుంది. ఇన్కమ్ ప్రూఫ్ ఉన్న వాళ్ళకి అయితే 17 లక్షలు వస్తే, నాన్ ఇన్కమ్ ప్రూఫ్ ఉన్న వాళ్ళకి అయితే మనకి 15 లక్షల దాకా వచ్చే అవకాశం ఉంది ఈ ఫ్లాట్కి. ఇది అర్జెంట్ సేల్ అండి. 23 లక్షల రూపాయలు అయితే చెప్తున్నారు. అర్జెంట్ సేల్. కానూరు కల్పనా నగర్ ఏరియాలో రావడం జరిగింది. 23 లక్షల రూపాయలకి రావడం జరిగింది. చూడొచ్చు, 750 ఎస్ఎఫ్టీ వస్తుంది, లిఫ్ట్ ఉంది, కార్ పార్కింగ్ ఉంది. అండ్
థర్డ్ ఫ్లోర్ ఈస్ట్ ఫేస్ 23 లక్షల రూపాయలు బ్యాంక్ లోన్ కూడా వస్తుందండి. కానూరు కల్పనా నగర్ ఏరియాలో అయితే రావడం జరిగింది. మంచి అవకాశం అండి, యూటిలైజ్ చేసుకోండి. మళ్ళీ అవకాశం మిస్ అయితే దొరికేయడం కష్టం ఆ బడ్జెట్లో కానూరులో అయితే. ఎందుకంటే విజయవాడ కానూరు మంచి డిమాండెడ్ ఏరియా. అలాంటిది విత్ కార్ పార్కింగ్ 3 years బ్యాక్ కన్స్ట్రక్షన్ చేసిన ప్రాపర్టీ 23 లక్షల రూపాయలకి మనకి రావడం అనేది ఒక బెస్ట్ ఆపర్చునిటీ అయితే అనుకోవచ్చు. సో స్లైట్ నెగోషియబుల్ కూడా ఉంటుందండి, ఇంకా 1 లక్ష రూపాయలు అటు ఇట్లో. సో అర్జెంట్ సేల్ ఇది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు గనక ఈ ప్రాపర్టీ విజిట్ చేయాలని సీరియల్ నెంబర్ 14 అని కనుక తెలియజేసినట్లయితే మా టీమ్మేట్స్ అయితే ఈ ప్రాపర్టీ విజిటింగ్ అండ్ వివరాలు అయితే అందజేస్తారు. కానూరు కల్పనా నగర్ ఏరియాలో వచ్చిందండి ఈ ప్రాపర్టీ, ఒక బెస్ట్ ప్రాపర్టీ మీరు చూస్తుంది. సో ఈ ప్రాపర్టీ విజిట్ చేయాలి అనుకుంటే సీరియల్ నెంబర్ 14 అని చెప్పండి. మన టీమ్మేట్స్ అయితే ఈ ప్రాపర్టీని విజిటింగ్ చేపిస్తారు. మంచి ప్రైమ్ లొకేషన్ ఏరియా అండి ఇది. సో బెస్ట్ ప్రాపర్టీ మీకు చూపించాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి అయితే మీరు ఈ ప్రాపర్టీ విజిట్ చేయగలరు. అండ్ ఇంకొకటి అయితే చూస్తున్నామండి, భవానీపురంలో వచ్చిన సైట్ అండి ఇది. బ్యాంక్ ఏరియాలో రావడం జరిగింది. బ్యాంక్ సెంటర్ అంటారు. నేను రోడ్డు కాంచి అయితే మీకు చూపించడం జరుగుతుంది ఈ ప్రాపర్టీని. సైట్ దాకా చూపిస్తాను ఎట్లాగ వెళ్ళాలనేది. 50 గజాల సైట్ అండి ఇది. 10 వెడల్పు, 51 లోతు అయితే ఉంటుంది. 51 గజం, 52 గజాలు రిజిస్ట్రేషన్ ప్రాపర్టీ. 25 లక్షల రూపాయలకి రావడం జరిగింది. బ్యాంక్ సెంటర్ విజయవాడ. మీరు చూస్తున్న ప్రాపర్టీ, మనం ఆ ప్రాపర్టీ దగ్గరికి అయితే వెళ్తున్నాం. హెచ్పి పెట్రోల్ బంక్ బ్యాక్ సైడ్ రావడం జరిగిందండి. హెచ్పి పెట్రోల్ బంక్ బ్యాక్ సైడ్ అనమాట. 25 లక్షల రూపాయలకి రావడం జరిగింది. కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు, రెడీ టు మూవ్ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. ఈ హెచ్పి పెట్రోల్ బంక్ బ్యాక్ సైడ్ మీకు ఈ ప్రాపర్టీ రావడం జరిగింది. కరెక్ట్గా బ్యాక్ సైడ్ వస్తుంది. మనం ఆ రోడ్లోకి అయితే వెళ్తున్నాం ఇప్పుడు. ఇది రోడ్డు. ఈ రోడ్లో హెచ్పి పెట్రోల్ బంక్ బ్యాక్ సైడ్లో బ్యాంక్ సెంటర్, భవానీపురం బ్యాంక్ సెంటర్లో మనకి 25 లక్షల రూపాయలకి ఈ స్థలం రావడం జరిగిందండి. రిజిస్టర్ ప్రాపర్టీ. సో ప్రాపర్టీ అయితే చూపిస్తాను మీకు. ఇది ఇక్కడ దాకా అనమాట. వచ్చిన తర్వాత ప్రాపర్టీ స్థలం అయితే చూపిస్తానండి. ఇది స్థలం చూస్తున్నారు కదా. ఈ స్థలం వెడల్పు 10, లోతు 51 దాకా ఉంటుంది. ఆ గోడ దాకా అనమాట. స్ట్రైట్ బాగుంటుందండి ప్రాపర్టీ. 25 లక్షల రూపాయలు అయితే చెప్తున్నారు. రిజిస్ట్రేషన్ ప్రాపర్టీ. ఫ్లాట్ ముందు ఒక 6 అడుగులు దారి అయితే ఉంటుంది. అదిగోండి రోడ్డు. ఇందాక వచ్చి ఆగాం కదా, అది రోడ్డు. మన బైక్ కూడా అక్కడే ఉంది చూడండి, పల్సర్. ఈ ప్రాపర్టీ అండి 25 లక్షలకి బడ్జెట్లో అయితే ఉంది. ఒకసారి చూడండి. భవానీపురంలో సైట్లు అయితే అడుగుతున్నారు తక్కువ బడ్జెట్లో. అయితే వెడల్పు 10, ఇది లోతు 51 దాకా అయితే ఉంటుంది. ఈ ప్రాపర్టీ విజిట్ చేయాలి అంటే సీరియల్ నెంబర్ 15 అని కనుక తెలియజేసినట్లయితే మా టీమ్మేట్స్ అయితే ఈ ప్రాపర్టీ విజిటింగ్ అయితే చేపిస్తారు. బెస్ట్ ప్రాపర్టీ అండి. సీరియల్ నెంబర్ 16 అయితే చూస్తున్నాం. ఇది కూడా బెస్ట్ ప్రాపర్టీనే అండి. సోమియా థియేటర్ దగ్గర అయితే రావడం జరిగింది. 70 గజాలు ప్రాపర్టీ ఇది. సోమియా థియేటర్ దగ్గర రావడం జరిగింది. పడమర ఫేస్ అయితే ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇది సాయిరామ్ థియేటర్ పక్క నుంచి వెళ్తే మనకి సోమియా థియేటర్ అయితే వస్తుంది. ఇదిగోండి సోమియా. ఈ సోమియా థియేటర్స్ అందులో మనకి ఒక 70 గజాల స్థలం, 14 వెడల్పు, 45 లోతు, 35 లక్షల రూపాయలు నెగోషియబుల్ అయితే ఉందండి. అర్జెంట్ సేల్ ఇది. రేట్ మాట్లాడుకోవచ్చు. అర్జెంట్ సేల్.
ఇదిగోండి, ఇది స్థలం. మీరు చూస్తున్నారు కదా, ఇది స్థలం. 14 వెడల్పు, 45 లోతు అయితే వస్తుంది, 70 గజాలు. మీరు కనబడుతున్న ఈ స్థలం మనకైతే సేల్కి రావడం అయితే జరిగింది. సోమ్య థియేటర్ దగ్గర ఉన్న ప్రాపర్టీ. ఈ ప్రాపర్టీ విజిట్ చేయాలంటే సీరియల్ నెంబర్ 16 అని చెప్పండి. సీరియల్ నెంబర్ 17 అయితే చూస్తున్నాం. ఇది అర్జెంట్ సేల్ అండి. మన మంగళగిరి నుంచి తెనాలి వెళ్ళే రోడ్లో పెద్ద వడ్లపూడి అనే గ్రామంలో అయితే ప్రాపర్టీ రావడం జరిగింది. కోకోకోలా కంపెనీ నుంచి 2 కిలోమీటర్ల దూరం, మంగళగిరి కాంచి చూసుకున్నట్లయితే ఒక 6 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుందండి. మంగళగిరి నుంచి తెనాలి వెళ్ళే ఫస్ట్ వచ్చే గ్రామం అనమాట పెద్ద వడ్లపూడి. 29 లక్షలకి ఫైనల్గా అయితే ఇస్తానంటున్నారు. ఈ 60 గజాల G+1 ఇల్లు, మీరు చూస్తున్న ప్రాపర్టీ 60 గజాల ఈ ఇల్లు, సీరియల్ నెంబర్ 17. ఈ ప్రాపర్టీ 29 లక్షలకి ఫైనల్ రేట్కి అయితే ఇవ్వడం జరుగుతుంది. G+1 ఇల్లు, అర్జెంట్ సేల్ అండి. పెద్ద వడ్లపూడి గ్రామం, కోకోకోలా కంపెనీ నుండి 2 కిలోమీటర్ల దూరం, మంగళగిరి మంగళగిరి నుంచి తెనాలి ఫస్ట్ గ్రామం అనమాట పెద్ద వడ్లపూడి. అక్కడ 60 గజాల్లో కన్స్ట్రక్షన్ చేసిన G+1 ఇల్లు అండి. ప్రైమ్ లొకేషన్ ఏరియా కూడా మంచి ప్రైమ్ లొకేషన్లో అయితే ఉంటుంది. పెద్ద వడ్లపూడి 60 గజాల ఇల్లు అనమాట. ఇది G+1 ఇల్లు అండి. అర్జెంట్ సేల్, 29 లక్షల రూపాయలకి అయితే ఇస్తారు. ఈ 60 గజాల ఇల్లు పెద్ద వడ్లపూడి అనే ఏరియాలో అయితే ఉంది. మంగళగిరి కాంచి మీరు వెళ్ళినట్లయితే ఫస్ట్ గ్రామం, మంగళగిరి నుంచి 6 కిలోమీటర్లు, తెనాలి వెళ్ళే గ్రామం వైపు అయితే ఉంటుంది. కోకోకోలా కంపెనీ నుంచి 2 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుందండి ప్రాపర్టీ. సో చూసుకోవచ్చు. స్ట్రక్చర్ హౌస్ చూస్తే బయట వచ్చేసరికి కిచెన్, ఒక బెడ్రూమ్ అండ్ బయట ఒక వాష్రూమ్ అయితే ఇస్తారు. ఎదురు ఒక వసారా అయితే ఉంది. ఫ్యామిలీకి అయితే బాగుంటుందండి. సో బెస్ట్ ప్రాపర్టీనే, దగ్గరుండి కన్స్ట్రక్షన్ చేసుకున్న ప్రాపర్టీ ఇది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ ప్రాపర్టీ విజిట్ చేయాలంటే సీరియల్ నెంబర్ 17 అని చెప్పినట్లయితే మన టీమ్మేట్స్ అయితే ప్రాపర్టీ విజిటింగ్ అయితే చేపిస్తారు. అండ్ సీరియల్ నెంబర్ 18 అండి. ఇది రామరపాడు దగ్గర వచ్చిన ఇండిపెండెంట్ హౌస్, బీ ఫామ్ ఇల్లు అండి. గమనించండి, ఈ ప్రాపర్టీ వచ్చేసరికి బీ ఫామ్ ప్రాపర్టీ, రామరపాడు రింగ్ దగ్గర అయితే వస్తుంది. SLV గ్రీన్ మెడోల్స్, అబ్దుల్ కలాం కాలనీ, సెకండ్ రోడ్, 72 గజాలు, పడమర ఫేస్ ఇల్లు అండి. మీకు పిల్లర్ నెంబర్ 4 దగ్గర రావడం జరుగుతుంది. 32 లక్షల రూపాయలు అయితే చెప్తున్నారు. అర్జెంట్ సేల్ అనమాట. ప్రాపర్టీ చూసుకుంటే 2 గదులు, ఒక హాల్ అండ్ కిచెన్, వాష్ ఏరియా రావడం జరుగుతుంది. పడమర ఫేస్. సో తూర్పు వైపు అయితే గుమ్మాలు అయితే పెట్టుకున్నారు. మనం ఒక బెడ్రూమ్ అయితే చూస్తున్నాం. అందులో ఇంకో 2 బెడ్రూమ్స్, ఇంకో బెడ్రూమ్ అయితే అటువైపు అయితే ఉంది. సో మధ్యలో ఒక హాల్, కిచెన్ అయితే ఉంటుంది. సో వీడియో మొత్తం అయితే కవర్ అవ్వలేదు. సో రామరపాడు వైపు దగ్గర అయితే వచ్చింది ఈ ఇల్లు. 72 గజాలు, బీ ఫామ్ అండి, రిజిస్ట్రేషన్ అయితే కాదు. మీరు చూసింది రామరపాడిది మాత్రం బీ ఫామ్ అనమాట, రిజిస్టర్ కాదు. సో ఇప్పుడు చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసరికి 19వ ప్రాపర్టీ. ఈ ప్రాపర్టీ మనకి వచ్చేసేసరికి చూసుకున్నట్లయితే మాత్రం చీరాల్లో అయితే రావడం జరిగిందండి. చీరాల్లో వచ్చిన G+2 హౌస్ అండి ఇది. మనం ఫస్ట్ ఫ్లోర్ అయితే చూస్తున్నాం. ఓనర్ తీసిన వీడియో, సో ఏమనుకోమాకండి. ఆయన కట్టగానే చూడొచ్చు. చాలా దగ్గరుండి మంచిగా బెస్ట్ కన్స్ట్రక్షన్తో అయితే కన్స్ట్రక్షన్ చేసుకున్నారు. 110 గజాల్లో 1 సంవత్సరం క్రితం కన్స్ట్రక్షన్ చేసింది. ఉత్తరం ఫేస్ అనమాట. ఏరియా వచ్చి చీరాల్లో ఆర్కే స్కూల్ బిసైడ్ రోడ్లో, హరిప్రసాద్ నగర్, చీరాల ఈ ప్రాపర్టీ రావడం జరిగింది. ల్యాండ్ మార్క్ వచ్చేసేసరికి రామ మందిరం అనమాట. ల్యాండ్ మార్క్ వచ్చేసేసరికి రామ మందిరం. ఈ ప్రాపర్టీ వచ్చేసేసరికి ఫస్ట్ ఫ్లోర్లో మనకి ఒక హాల్,
కిచెన్, 1 సింగిల్ బెడ్రూమ్ అండ్ వాష్ ఏరియా అయితే ఉంటుంది. అండ్ సెకండ్ ఫ్లోర్లో వచ్చేసేసరికి మీకు సేమ్ ఒక సింగిల్ బెడ్రూమ్ ఉంటుంది. ఎదురు మీకు ఒక లాన్ అయితే ఇచ్చారు. కింద వచ్చేసరికి గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం అంతా పార్కింగ్ అనమాట. ఇంటి ముందు రోడ్డు పెద్ద రోడ్డేనండి. కార్ అయితే పార్కింగ్ అయితే చేసుకోవచ్చు. 110 గజాల్లో కన్స్ట్రక్షన్ అయితే చేశారు. 85 lakhs ప్రపోజల్ రేట్ అయితే చెప్తున్నారు. దగ్గరుండి కన్స్ట్రక్షన్ అయితే చేసుకున్నారండి. చాలా బాగుంటుంది. వీళ్ళ టేస్ట్ తగ్గట్టు కన్స్ట్రక్షన్ అయితే చేసుకున్నారు. మనకు ఫస్ట్ ఫ్లోర్లో ఒక సింగిల్ బెడ్రూమ్ అయితే వస్తుంది. అండ్ సెకండ్ ఫ్లోర్లో ఇంకో బెడ్రూమ్ అయితే వస్తుంది. చీరాల్లో అయితే రావడం జరిగిందండి ఈ ప్రాపర్టీ. సో మొత్తం మీద మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే 19 ప్రాపర్టీలు అయితే చూసుకున్నాం. ఇక లో బడ్జెట్లో ఇంకోటి అయితే ఉందండి. అండ్ భవానీపురంలో 63 గజాల్లో ఒక రేకుల షెడ్ ఉంది, 2 పోర్షన్లు. అది వచ్చేసేసరికి 18 లక్షలు. ఇంకొకటి సేమ్ ఒక సెంటు 10 వెడల్పు, సేమ్ ఇందాక చూసిన స్థలం ఎంతైతే ఉందో అంత స్థలంలో ఒక ఇల్లు కట్టారండి భవానీపురంలో. అది 29 లక్షలు అనమాట. ఈ 2 ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి. వీడియోస్ అయితే అప్లోడ్ అయితే చేయలేదు, ఇందులో కొంచెం లోడ్ అవ్వలేదు. సో మొత్తం మీద ఇవ్వండి బెస్ట్ ప్రాపర్టీస్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు కనుక ఈ ప్రాపర్టీస్ విజిట్ చేయాలంటే స్క్రీన్ పై నెంబర్కి మార్నింగ్ 10 నుంచి సాయంత్రం 5 గంటల్లో కాల్ చేసి సీరియల్ నెంబర్ ప్రకారం అడిగితే మన టీమ్మేట్స్ అయితే ఈ ప్రాపర్టీస్ విజిటింగ్ అయితే చేపిస్తారు. అలాగే కింద విజిటింగ్ గ్రూప్ ఉంది, దాంట్లో జాయిన్ అయినట్టయితే డైరెక్ట్గా ప్రాపర్టీస్ విజిటింగ్ అయితే చేయగలరు. సో మీకు ఒక బెస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే అందించాను అనుకుంటున్నాను. ఇంకా మంచి ప్రాపర్టీస్తో, మీరు అడిగిన ప్రాపర్టీస్తో మళ్ళీ రేపు సచ్ యువర్ హోమ్లో అయితే కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎస్బీ అసోసియేట్ నజీర్.